Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this, and in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers, and we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. Ee roju manam September 9th and 10th current affairs deal cheyabothunam. So first we will be covering practice questions. దాని తర్వాత డిస్క్రిప్టివ్ పార్ట్లోకి వెళ్దాం. సో ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి బేసిస్ చేసుకొని ఇప్పుడు మీకు గెస్ అండ్ మోడల్ క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా మీరు దీన్ని కన్సిడర్ చేయాల్సిన జస్ట్ డైలీ బేసిస్ మాక్ టెస్ట్ లాగా. సో ఎందుకోసం అంటే క్లాస్లో ఆన్సర్స్ కూడా రివీల్ చేయట్లేదు, జస్ట్ క్వశ్చన్స్ అండ్ వాటి యొక్క జస్ట్ క్లూస్ ఆర్ ఎల్స్ యూ కెన్ సీ సమ్ ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరంటే ప్రీవియస్ క్లాస్లో ఏవైతే మనం డిస్క్రిప్టివ్ పార్ట్లో కవర్ చేసామో ఆ కాన్సెప్ట్స్ పైన మోడల్ క్వశ్చన్స్ అనేది ఇస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, సడన్ టాపిక్ నుండి సడన్ క్వశ్చన్స్ అనేది ఈ విధంగా వస్తాయా అని. ఈజీ క్లియర్. సో అందుకోసమే మీరు ఏంటంటే జస్ట్ ఇది మాక్ టెస్ట్ లా కన్సిడర్ చేసి ఒక 5 to 10 minutes టైం ఉంటుంది, సరిపోతుంది దీనికి. మీరు మీ ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి. ఈజీ క్లియర్. సో ఫస్ట్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్లోకి వెళ్దాము. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఇంకా ఈ కరెంట్ అఫైర్స్ యొక్క ఫ్రీ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే జాయిన్ త్రూ అవర్ టెలిగ్రామ్ ఛానల్, లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే ట్రైఫెడ్ అనేది రీసెంట్గా ఈ ఆత్మనిర్భర్ భారత్ కార్నర్స్ని లాంచ్ చేసింది, రైట్? సో ఇదేంటంటే ఎన్ని ఇండియన్ మిషన్స్లో లాంచ్ చేయబోతుంది ఆర్ ఎల్స్ నెక్స్ట్ 3 monthsలో ఇది ఎన్ని ఎంబసీస్లో లాంచ్ చేయబోతుంది అనేదే క్వశ్చన్ అనమాట, రైట్? సో యాక్చువల్గా నేను ఇక్కడ మీకు చెప్పింది కూడా ఆన్ ద ఈవ్ ఆఫ్ సమ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా చెప్పాను. సో ఆ సమ్ ఇయర్స్ అంటున్నాను కదా, యాక్చువల్లీ ఇది మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటున్నాం, రైట్? సో ఈ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ అని సెలబ్రేట్ చేసాం. సో దాంతో లింకప్ అయి ఉంది ఈ ఇండియన్ ఎంబసీస్లో ఇది ఎక్కడెక్కడ లైక్ ట్రైఫెడ్ అనేది ఈ ఆత్మనిర్భర్ భారత్ కార్నర్స్ని లాంచ్ చేయబోతుంది అనేది క్వశ్చన్. 95% ఆఫ్ ఆన్సర్ మీకు ఆల్రెడీ రివీల్ అయిపోయింది. సో ట్రై టు మెన్షన్ ద ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్ అట్లీస్ట్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ లిటరసీ డే అనేది ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇంటర్నేషనల్ లిటరసీ డే అన్నాం, రైట్? సో మేజర్గా ఇది సెలబ్రేట్ చేయడం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇండివిజువల్స్కి కానీ కమ్యూనిటీస్కి కానీ ఒక సొసైటీకి కానీ అవేర్నెస్ తీసుకురావడం. యాక్చువల్లీ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ త్రూ లిటరసీ అనేది, రైట్? అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటి అంటే ఇక్కడ మేకింగ్ ఎ వరల్డ్ యాజ్ అ లైక్ యూ కెన్ సీ సొసైటీని ఒక బెటర్ లిటరసీ సొసైటీగా చూడాలి అనేది, రైట్? సో అందుకోసమే ఈ సొసైటీ డే లైక్ యూ కెన్ సీ లిటరసీ డే అనేది సెలబ్రేట్ చేస్తుంటారు. సో మనం ఇక్కడ ఇంపార్టెంట్ డేస్ కవర్ చేసినప్పుడు మేజర్గా నేను మిమ్మల్ని ఫోకస్ చేయమని చెప్పేది డేట్, ఆబ్జెక్టివ్ అండ్ థీమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆ ఇయర్ని అనేది, రైట్? సో ఇక్కడ మనకి మేజర్గా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి డేట్ ఇంకా థీమ్ పైన. సో ఇక్కడ మనకి ఈరోజు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే ఈ లిటరసీ డే అనేది ఏ డేట్ రోజు సెలబ్రేట్ చేస్తారు? September 5th, September 6th లేదా September 7th, September 8th or September 9th. నెక్స్ట్ ఏంటంటే ఆబిచరీస్ అనమాట. సో ఎప్పుడు కానీ మనం ఆబిచరీస్ కవర్ చేసినప్పుడు మేజర్ కాన్సెప్ట్స్ మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి ఈ ఆబిచరీస్లో? పర్సన్ యొక్క నేమ్ కానీ తను ప్రీవియస్గా వర్క్ చేసిన ఏరియాస్, రైట్? అంటే తన ప్రొఫెషన్ లేదా వర్క్ అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ తన ఏమైనా అచీవ్మెంట్స్ కానీ అవార్డ్స్ కానీ ఉన్నట్టయితే అంటే ఏ ఏరియాస్లో కూడా తనకి అచీవ్మెంట్ అనేది తను కన్సిడర్ చేశారు, రైట్? సో అచీవ్మెంట్స్ గురించి. సో మనకి ఇక్కడ రైస్ అయిన క్వశ్చన్ ఏంటంటే కేశవ్ దేశిరాజు గారు రీసెంట్గా పాస్ అయ్యారు. తను ఒక సెక్టార్లో వర్క్ చేశారు, అది కూడా యూనియన్ క్యాబినెట్లో. సో తను ఏ పోస్ట్లో వర్క్ చేశారనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే ఎకనామిక్స్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ, ఫినాన్స్ సెక్రటరీ ఆర్ అగ్రికల్చర్ సెక్రటరీ.
నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్కి రీసెంట్గా అపాయింట్ అయిన ప్రెసిడెంట్ ఎవరు అంటున్నారు. దాట్ ఈస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ చాప్టర్ అనమాట. సో మనకి ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ అనేది 1948లో యాక్చువల్గా ఎస్టాబ్లిష్ అయింది. సో దీన్ని క్రియేట్ చేసాం. మరి దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? మరి ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ అంటే వరల్డ్ వైడ్గా ఒక బెటర్ అండ్ సేఫ్టీ రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేసేది చూసుకునేదే ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ అనమాట. సో ఇప్పుడు రీసెంట్గా దీనికి అపాయింట్ అయిన ప్రెసిడెంట్ ఎవరు అనేది క్వశ్చన్ ఇక్కడ. సో నేమ్ ఆఫ్ ద పర్సన్ అంటే అపాయింట్మెంట్స్ నుంచి డిస్కస్ చేసేటప్పుడు ఐదర్ ద సర్టన్ ఆర్గనైజేషన్ అండ్ నేమ్ ఆఫ్ ద పర్సన్. సో నేమ్ ఆఫ్ ద పర్సన్ అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఒకవేళ వైస్ వర్సాగా ఇస్తే మిమ్మల్ని క్వశ్చన్ అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ అన్నారు కదా, సో సర్టన్ పర్సన్ హ్యాస్ అపాయింటెడ్ ఫర్ విచ్ ఆర్గనైజేషన్ ఆర్ సమ్ విచ్ ఇన్స్టిట్యూట్ అని అడుగుతుంటారు, రైట్. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మీకు ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చారు, కానీ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈ క్వశ్చన్లో. సతీష్ పరీక్, సుబ్మయ్ గంగోపాధ్యాయ్, సుమిత్ శర్మ ఆర్ ఆర్యన్ చటర్జీ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ బెల్లర్ టర్టిల్ కన్జర్వేషన్ ఫర్ అవార్డ్ 2021. సో ఇక్కడ ఏంటంటే బెల్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డ్ అంటున్నాం కదా, లతికా నాథ్ ఆర్ ఎల్స్ శైలేంద్ర సింగ్, బిట్టు బొమ్మ ఆర్ ఉమా సింగ్, రైట్. సో బెల్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డ్ అనేది ఎవరికి ఇస్తారు అంటే టు రికగ్నైజ్ ద కాంట్రిబ్యూషన్స్ ఆర్ అచీవ్మెంట్స్ ఇన్ కన్జర్వేషన్ ఆఫ్ దీస్ టర్టిల్స్. సో ఆ పర్సన్స్కి అవార్డ్ అనేది ఇస్తుంటారు. సో 2021లో ఈ అవార్డ్ని ఎవరికి ఇచ్చారు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ రీసెంట్గా ఒక రైల్వే స్టేషన్కి 5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్గా రికగ్నిషన్ అనేది వచ్చింది. ఆ సర్టిఫికేషన్ కూడా ఈట్ రైట్ ఇండియా మూమెంట్లో భాగంగా సర్టిఫికేషన్ అనేది ఇచ్చారు. సో ఆ రైల్వే స్టేషన్ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్. సో ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే గోరఖ్పూర్ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఛత్తీస్గఢ్ రైల్వే స్టేషన్ ఆర్ చండీగఢ్ రైల్వే స్టేషన్. సో దీంతో మన ప్రాక్టీస్ సెషన్ అనేది ఫినిష్ అయింది. నౌ వి విల్ మూవ్ టు డిస్క్రిప్టివ్ పార్ట్ అనమాట. సో ఫస్ట్ వన్ ఏంటంటే క్యూబా బికేమ్స్ ద ఫస్ట్ కంట్రీ టు గెట్ ఇన్ ద వరల్డ్ టు బిగిన్ వ్యాక్సినేటింగ్ ఫర్ టాడ్లర్స్. యాక్చువల్గా టాడ్లర్స్ అనే వాళ్ళు ఎవరు? You can see children or kids who have started their walking, that means beginning of their walking అనమాట. సో వాళ్ళని టాడ్లర్స్ అంటున్నారు. చిన్నపిల్లలు ఎవరైతే వాళ్ళు జస్ట్ నడవడం స్టార్ట్ చేస్తారో ఆ ఏజ్ గ్రూప్ పీపుల్ని. యాక్చువల్గా ఇక్కడ మనం క్యూబా అంటున్నాం కదా. సో క్యూబా ఒక క్యాపిటల్ ఏంటి అంటే మనకి హవానా అనమాట. అండ్ మరి ఏ కాంటినెంట్ సిచ్యువేటెడ్ ఆర్ లొకేటెడ్ అట్ అంటే నార్త్ అమెరికా. సో ఇప్పుడు టాడ్లర్స్ అంటున్నాం కదా, మేజర్ కాన్సెప్ట్ ఏంటి అంటే యూ కెన్ సీ హియర్ దిస్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఎవరికి అంటే అట్ ద ఏజ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 2 అనమాట. అంటే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే కోవిడ్ పాండమిక్ ద్వారా ఈవెన్ స్కూల్స్ కూడా క్లోజ్ అయ్యాయి అనమాట. ఇప్పుడు మనకి సిన్స్ లైక్ మార్చ్ 2020 నుండి. సో ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయ్యే వరకు ఏంటంటే లైక్ ఫ్రమ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 2 టు ఇంకా మిగిలిన చిల్డ్రన్ అందరికీ వ్యాక్సినేషన్ జరిపివ్వాలి అనేది క్యూబా ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇది ఒక కమ్యూనిస్ట్ ఐలాండ్ ఆఫ్ 11.2 మిలియన్ పీపుల్ అనమాట. సో వీళ్ళ యొక్క ఆబ్జెక్ట్ చూసారు కదా, చిల్డ్రన్కి కూడా వ్యాక్సినేషన్ అనేది జరిపించాలి. మేజర్గా ఈ వ్యాక్సినేషన్ దీని పర్పస్లో డ్యూ టు COVID-19, రైట్. సో దిస్ ఈస్ అబౌట్ అండ్ యూ కెన్ సీ హియర్ విచ్ ఈస్ లైక్ వ్యాక్సినేటింగ్ యూజింగ్ హోమ్ గ్రోన్ జాబ్స్ అనమాట, విచ్ వర్ నాట్ రికగ్నైజ్డ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో నెక్స్ట్ టాపిక్ మనం నేషనల్ న్యూస్లో కవర్ చేయబోతున్నాము. ఫస్ట్ టాపిక్ ఏంటంటే అబౌట్ ప్రాణ పోర్టల్. యాక్చువల్గా ఈ ప్రాణ పోర్టల్ని యూనియన్ మినిస్టర్ గారు భూపేంద్ర సింగ్ యాదవ్ గారు ఇనాగరేట్ చేశారు. మరి భూపేంద్ర సింగ్ గారు ఏంటంటే మనం చూసుకున్నట్టయితే భూపేంద్ర యాదవ్ గారు యూనియన్ మినిస్టర్ అన్నాం. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనమాట భూపేంద్ర యాదవ్ గారు. సో తాను రీసెంట్గా ఇనాగరేట్ చేసిన పోర్టల్ ప్రాణ పోర్టల్. సో మేజర్గా ఈ పోర్టల్ ఇనాగరేట్ చేయడం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ 132 సిటీస్ ఇన్ ద కంట్రీ. ఓకే, సో అక్రాస్ కంట్రీ ఎన్ని సిటీస్ అవి 132 సిటీస్ అనమాట. ఆ 132 సిటీస్ ఏంటి అని చెప్పుకుంటే మనం నాన్ అటైన్మెంట్ సిటీస్ అనమాట. యాక్చువల్గా ఫస్ట్ మీరు ప్రాణ యొక్క ఫుల్ ఫామ్ అంటే ఈ పోర్టల్ యాక్చువల్గా వాట్ డస్ ఇట్ స్టాండ్స్ ఫర్ అంటే దిస్ స్టాండ్స్ ఫర్ పోర్టల్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ నాన్ అటైన్మెంట్ సిటీస్. యాక్చువల్గా ఈ నాన్ అటైన్మెంట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో నేషనల్ అంబియంట్ ఓకే ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి షార్టెన్గా ఫాలో అయ్యాయి. సో దాట్ టు లాస్ట్ ఫర్ 5 years ఇలా షార్ట్ అయ్యి ఉంటే ఆ సిటీస్ని నాన్ అటైన్మెంట్ సిటీస్గా కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు ఈ నాన్ అటైన్మెంట్ సిటీస్లో ఏంటంటే మేజర్గా ఈ ఎయిర్ పొల్యూషన్ రెగ్యులేట్ చేయడం కోసమే ఈ ప్రాణ పోర్టల్. క్లియర్ అయింది కదా. సో
నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఈ ఏదైతే మనం నాన్ అటైన్మెంట్ సిటీస్ అంటున్నాం కదా, సో దాట్ వర్ బ్రాటప్ త్రూ ద ప్రోగ్రామ్ కాల్డ్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో ఈ సిటీస్ అన్నీ ఏ ప్రోగ్రాంలో కవర్ చేయబడుతున్నాయి? NCAP, రైట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ యూనియన్ మినిస్టర్ ఆల్సో డెడికేటెడ్ ద ఫస్ట్ ఫంక్షనల్ స్మాగ్ టవర్ అనమాట, రైట్. సో మనకి తెలుసు ఇది ఎక్కడ, అది దాట్ ఈస్ ఇన్స్టాల్డ్ ఇన్ ఆనంద్ విహార్ ఇన్ న్యూఢిల్లీ టు ద కంట్రీ, రైట్. సో నెక్స్ట్ టాపిక్ మనం కవర్ చేయబోయేది బ్యాంకింగ్ న్యూస్ అనమాట. సో ఫస్ట్ వన్ ఏంటంటే రిగార్డింగ్ కర్ణాటక బ్యాంక్. రీసెంట్గా కర్ణాటక బ్యాంక్ అనేది ఒక డివైస్ని లాంచ్ చేసింది, POS డివైస్. సో అదేంటంటే మనకి వైస్ POS గో అనమాట. సో ఈ వైస్ POS గో అంటున్నాం కదా, యాక్చువల్గా దిస్ ఈజ్ లైక్ స్వైపింగ్ మెషిన్ అని చెప్పుకుంటాం. POS డివైస్ అంటేనే స్వైపింగ్ మెషిన్ అట్ ద పాయింట్ ఆఫ్ సేల్, రైట్. POS అంటే సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ వైస్ POS గో అనేది ఆల్ ఇన్ వన్ పాయింట్ ఆఫ్ సేల్ అనమాట. యాక్చువల్గా ద ఎగ్జిట్ పాయింట్ లైక్ వాట్ ఎవర్ ద కస్టమర్ ఎగ్జిక్యూట్స్ అ పేమెంట్, right. So during his exit, right. So at like even the goods or services which will be providing by certain company, he will be making a payment. So even like tax also will be, sales tax also like included in that payment. సో వాటిని మనం ఏమంటున్నాం ఇక్కడ, ఈ POS డివైజెస్ అంటున్నాం, రైట్. సో యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే దీన్ని డబ్ చేసింది యాజ్ అ స్వైపింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో రీసెంట్గా లైక్ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తూ పేమెంట్ చేసేది. సో ఇప్పుడు ఆ మెషిన్ని వైస్ POS గోగా వాళ్ళు లాంచ్ చేశారు. సో మేజర్గా దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఫర్ ఇట్స్ మర్చెంట్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బిజినెస్ పేమెంట్ని ప్రాసెస్ చేయడం కోసమే ఈ వైస్ POS గోని లాంచ్ చేశారు. యాక్చువల్గా మనం కర్ణాటక బ్యాంక్ అంటాం కదా, దిస్ ఇస్ లైక్ 12th లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఏంటది 12th లార్జెస్ట్ అనమాట. అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ వైస్ POS గో ఇస్ అట్ అనదర్ స్టెప్ ఫర్ వాట్ ప్రమోటింగ్ క్యాష్లెస్ ఎకానమీ, ఇంకా డిజిటల్ పేమెంట్ ఒక స్టెప్ ఫార్వర్డ్ అనమాట. సో ఈవెన్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే మేజర్గా అందరూ లైక్ స్టెప్ వేసేది ఎటు సైడ్ మనమి మేజర్గా ఫోకస్ చేసేది క్యాష్లెస్ ఎకానమీ. సో అందుకోసమే ఇలా వేరియస్ లైక్ డివైసెస్ అనేది తీసుకొచ్చారనమాట. మరి ఇక్కడ మనం వైస్ POS గో అనేది ఏంటంటే ఈ డివైస్ లైక్ కాంపాక్ట్, లైట్ వెయిట్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూజర్ ఫ్రెండ్లీ డివైస్ అనమాట, which is mainly designed to keep in view the specific cost centric requirements of bank MSME కస్టమర్స్కి. మేజర్గా ఎవరికి అంటున్నారు ఇక్కడ, MSME కస్టమర్స్ కోసం మేజర్గా ఇదేంటంటే వైస్ POS గో అనే దాన్ని లాంచ్ చేశారు. దిస్ ఈజ్ అ డివైస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. యాజ్ అ స్వైపింగ్ మెషిన్ ఎలా అయితే ఉందో సో దాన్ని డబ్ చేసిన మెషినే మనకి వైస్ POS గో. నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది రీసెంట్గా ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేస్తుంది. సో ఆ డిజిటల్ ప్లాట్ఫామే బాబ్ వరల్డ్ అనమాట. సో ఈ బాబ్ వరల్డ్ ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఎన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయబోతుంది బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది, 220 సర్వీసెస్ బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ప్రొవైడ్ చేయబోతుంది. అండ్ ఫస్ట్ మనం ఇక్కడ కర్ణాటక బ్యాంక్ అన్నాం, రైట్. సో అది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, కానీ ఇక్కడ మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ఏంటంటే దిస్ ఇస్ నేషనలైజ్డ్ బ్యాంక్ అనమాట. ఏంటది, దిస్ ఇస్ నేషనలైజ్డ్ బ్యాంక్. దెన్ సో యాక్చువల్గా ఈ ప్లాట్ఫామ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి మరి, బాబ్ వరల్డ్ యొక్క ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్ యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి దిస్ ఈస్ అబౌట్ టు ప్రొవైడ్ ఆల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అండర్ వన్ రూఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పైలట్ టెస్ట్ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ బిగన్ ఆన్ August 23rd of 2021. దెన్ యూ కెన్ సీ ఇందులోని సర్వీస్ ఏవైతే ఉన్నాయో సో దాట్ విల్ బి కన్వర్జ్డ్ ఇంటూ వన్ సింగిల్ యాప్. ఇట్ ఈస్ నియర్లీ కవరింగ్ 95% అనమాట. ఏంటి, ఈ ఆల్ రీటైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఉంటాయి కదా, సో కస్టమర్స్ వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు ఐదర్ డొమెస్టికల్లీ లేదా గ్లోబల్లీ కూడా. సో అండర్ వన్ రూఫ్ ఆన్ అన్ని సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్, ఈవెన్ రిటైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయబడతాయి. సో దాట్ ప్లాట్ఫామ్ వీ కాల్ ఇట్ as బాబ్ వరల్డ్. ఈజ్ ఇట్ క్లియర్? సో దీన్ని లాంచ్ చేసిన బ్యాంక్ ఏంటి మనకి, బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ ఇఫ్ వీ మూవ్ టు అపాయింట్మెంట్. సో ఫస్ట్ వన్ ఏంటంటే టాటా AIA లైఫ్ నేమ్స్ నీరజ్ చోప్రా యాజ్ బ్రాండ్ అంబాసిడర్. సో టాటా AIA అంటున్నాం, రైట్. సో ఇది మనకి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పి, దిస్ ఇస్ వన్ లైక్ యూ కెన్ సీ లీడింగ్ కంపెనీ అని కూడా చెప్పుకోవచ్చు ఇన్ ప్రైవేట్ సెక్టర్. యాక్చువల్గా ఇదేంటంటే జాయింట్ వెంచర్ అనమాట. సో ఈ జాయింట్ వెంచర్ అంటున్నాం కదా, అంటే ఇందులో యూజువల్లీ యూ కెన్ సీ జాయింట్ వెంచర్ అన్నప్పుడు 2 or more పార్టీస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ టాటా సన్స్ గ్రూప్ లిమిటెడ్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇందులో AIA, ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. సో దీస్ టూ హ్యావ్ జాయిన్ అండ్ కొలాబరేటెడ్ అండ్ ఫార్మ్ దిస్ టాటా AIA. సో ఇప్పుడు దీనికి బ్రాండ్ అంబాసిడర్కి సెలెక్ట్ చేసుకుంది నీరజ్ చోప్రా గారిని. యాక్చువల్గా ఇక్కడ యూ కెన్ సీ నీరజ్ చోప్రా గారు యాజ్ యూ కెన్ సీ దాట్ ఇండియన్ అథ్లెట్ అండ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, 2020 టోక్యో ఒలింపిక్స్లో జరిగిన గోల్డ్ మెడలిస్ట్, అండ్ నీరజ్ చోప్రా యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్.
మేజర్గా తను ఎంబడీస్ చేసిన ఏంటి అంటే టాటా ఏఐఎస్ విజన్ ఏంటి అంటే ఎనేబులింగ్ ద డ్రీమ్స్ అండ్ ఇన్స్పైరింగ్ హెల్దియర్ అండ్ హ్యాపీయర్ లైఫ్స్, దాట్ ఈస్ ఇట్స్ కోర్ వాల్యూ ఆఫ్ ప్యాషన్ ఫర్ ఎక్సలెన్స్. సో నెక్స్ట్ ఏంటంటే సెంటర్ రీసెంట్గా అపాయింట్ చేసింది ఎవరిని అంటే మనకి జిఎస్ పన్ను గారిని. దేని పర్పస్లో అంటే ఐటీఏటీ ప్రెసిడెంట్. సో ఐటీఏటీ అంటున్నాం కదా, ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ అపెలెట్ ట్రిబ్యునల్. సో ట్రిబ్యునల్ అనేది ఏంటి యాక్చువల్గా కోర్ట్ ఆఫ్ జస్టిస్, లేదా యూ కెన్ సీ దిస్ ఈస్ హెల్పింగ్ టు రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్, దాన్ని ట్రిబ్యునల్ అంటారు. ఇక్కడ ఏంటంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ అపెలెట్ ట్రిబ్యునల్ అన్నారు. సో ఈ ఐటీఈటీ అనేది వర్క్ చేసేది మేజర్గా ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నాం, అంటే దిస్ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ అబౌట్ ద డైరెక్ట్ ట్యాక్స్ యాక్ట్స్, రైట్. సో దాట్ ఈస్ a function and objective of income tax appellate tribunal. సో ఇప్పుడు దీనికి రీసెంట్గా ప్రెసిడెంట్గా అపాయింట్ చేసింది జిఎస్ పన్ను గారిని. అండ్ దిస్ విల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ September 6, 2021 until the appointment of regular president. అండ్ ప్రీవియస్గా జిఎస్ పన్ను గారు ఏంటంటే ఈజ్ ఆల్సో ప్రెసెంట్లీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐటీఐటీ న్యూఢిల్లీలో. దెన్ తన యొక్క హిస్టారికల్ పార్ట్ ఏంటి అంటే లైక్ హీ వాస్ బోర్న్ ఆన్ August 1st అండ్ యాజ్ వెల్ as తను ఫస్ట్ ఏంటంటే వర్క్ చేసింది యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్ అనమాట 1986 నుండి 2000 వరకు. తర్వాత 2018లో 2000లో తను ఏంటంటే గవర్నమెంట్ సర్వీసెస్లోకి ఎంటర్ అయ్యారు. బిఫోర్ 2000 తను ఏంటంటే వర్క్ చేసింది యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. నెక్స్ట్ ఏంటంటే నిర్లబ్ సింగ్ రాయ్ ఈజ్ న్యూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్. సో రీసెంట్గా నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అనేది అనౌన్స్ చేసింది ఏంటి, దాని యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సో యూ కెన్ సీ హియర్ యాక్చువల్గా నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అనేది ఏంటంటే స్టేట్ ఓన్డ్ ఫెర్టిలైజర్ ఫర్మ్ అనమాట. ఇది ఏంటది స్టేట్ ఓన్డ్ ఫెర్టిలైజర్ ఫర్మ్. సో హ్యాస్ నిర్లబ్ సింగ్ రాయ్ హ్యాస్ అపాయింటెడ్ యాజ్ అ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ అనమాట. సో మనకి like this has informed about that the effect from the date of his assumption, so board of company will be in run. Next we can move to state news. So ikkada first topic enti ante Uttarakhand governor Baby Rani Maurya resigns. సో రీసెంట్గా తన రెసిగ్నేషన్ అనేది యాక్చువల్గా సబ్మిట్ చేశారు. ఎప్పుడు అంటే మనకి September 8th of 2021. సో ఆల్మోస్ట్ 2 years బిఫోర్ తన రెసిగ్నేషన్ లెటర్ దాన్ని సబ్మిట్ చేశారు. సో 2 years బిఫోర్ ఎందుకు సబ్మిట్ చేశారు, రీజన్ ఏంటి అంటే యూ కెన్ సీ అబౌట్ సైటింగ్ ద పర్సనల్ రీజన్స్ అనమాట. సో డ్యూ టు దాట్ బేబీ రాణి మౌర్య గారు ఉత్తరాఖండ్ గవర్నర్గా రిజైన్ చేశారు. అండ్ ఇప్పటి వరకు ఏంటంటే యాక్చువల్గా 2000లో ఉత్తరాఖండ్ అనేది ఫస్ట్ క్రియేట్ అయింది. సో ఇప్పటి వరకు 7 గవర్నర్స్ అనేది ఉత్తరాఖండ్ స్టేట్ని లీడ్ చేశారు, రైట్. సో ఈ 7 గవర్నర్స్ ఏంటి అంటే 5 were men and 2 were women, ఇంక్లూడింగ్ దిస్ ఇన్కంబెంట్ బేబీ రాణి మౌర్య గారిని ఇంక్లూడ్ చేస్తూ 2 women and 5 men అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే తను మరి ఎప్పుడు అపాయింట్ అయ్యారు యాక్చువల్గా అంటే 2018లో గవర్నర్గా తను అపాయింట్ అయ్యారు. దేనికి లైక్ ఫర్ ఉత్తరాఖండ్, రైట్. సో తను 64 years old ఉన్నప్పుడు. అండ్ ప్రయర్ టు దిస్ బికమింగ్ ద గవర్నర్ ఆఫ్ ఉత్తరాఖండ్ తను ఏంటంటే బిఫోర్ యాజ్ అ గవర్నర్ షీ హెస్ ఆల్సో వర్క్డ్ యాజ్ అ మేయర్ ఆఫ్ ఆగ్రా ఇన్ ఉత్తరప్రదేశ్ ఫ్రమ్ 1995 to 2000. నెక్స్ట్ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళినట్టయితే ఇండియా టు హోస్ట్ G20 సమ్మిట్ ఇన్ ద ఇయర్ 2023. యాక్చువల్గా G20 సమ్మిట్ అంటున్నాం కదా. సో ఫస్ట్ ఇది మనకి ఫామ్ అయింది 1999లో. యాక్చువల్గా ఇన్ ద వీక్ యాజ్ అ వీక్ ఆఫ్ 1997 ఎకనామిక్ క్రైసిస్ భాగంగా G7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో దే హ్యావ్ స్టార్టెడ్ టు ఫార్మ్ దిస్ G20 కంట్రీస్ అనమాట. దట్ మీన్స్ it is also giving chance for other countries to participate in the discussions regarding economic and as well as financial support. Is it clear? So మరి ఈ G20 కంట్రీస్లో ఇండియా ఈజ్ ఎ పార్ట్ ఆర్ నాట్? ఎస్, ఇండియా ఈజ్ ఎ పార్ట్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి 2023లో సమ్మిట్ ఏదైతే ఉందో దానికి ఇండియా అనేది హోస్ట్ చేయబోతుంది. సో అంటే ప్రెసిడెన్సీగా ఇండియా అనేది హోల్డ్ చేయబోయేది December 1st, 2022 నుండి. అండ్ దిస్ విల్ కన్వీన్ G20 లీడర్స్ సమ్మిట్ ఇన్ 2023 ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. మరి దీనికి షోపగా లైక్ ఒక యూ కెన్ సీ లైక్ సమ్ మెంటర్గా యాక్ట్ చేస్తుంది ఎవరు అంటే పీయూష్ గోయల్ గారు, ఈ యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, రైట్. సో షెర్పా గారు ఏంటంటే హీజ్ షెర్పా అంటున్నాం కదా. సో ఇండియా షెర్పా అంటే యాక్చువల్గా షెర్పా అనేది ఏంటంటే ఒక సివిల్ సర్వెంట్ కానీ డిప్లొమాట్ కానీ వర్క్ చేసేది ఏంటంటే హూ అండర్టేక్స్ ప్రిపరేటరీ వర్క్ ప్రియార్ టు సమ్మిట్ కాన్ఫరెన్స్, రైట్. అండ్ 2021 ఎడిషన్ ఏదైతే ఉందో G20 మీట్ది దిస్ ఇస్ విల్ బి హెల్డ్ అట్ రోమ్. అండ్ 2022 సమ్మిట్ ఏదైతే G20 సమ్మిట్ అనేది ఇండోనేషియాలో హెల్డ్ అవబోతుంది. సో దిస్ ఇస్ ద అదర్ సెక్టార్స్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అబౌట్ G20.
నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్టయితే ఇంటర్నేషనల్ డే టు ప్రొటెక్ట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అటాక్ అనమాట. అది ఎప్పటి నుండి మనకి 9th సెప్టెంబర్, ఎవ్రీ ఇయర్ 9th సెప్టెంబర్ రోజు ఈ డే సెలబ్రేట్ చేస్తారు. యాక్చువల్గా అయితే ఫస్ట్ సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసింది మనకి 2020లో. ఓకేనా. సో మరి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి యాక్చువల్గా అంటే టు రైజ్ ద అవేర్నెస్ రిగార్డింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ ద స్కూల్స్ యాజ్ అ ప్లేసెస్ ఆఫ్ ప్రొటెక్షన్ and safety for students and educators, and the need to keep education at the top of public agenda. So this is the main objective అనమాట ఈ డే సెలబ్రేట్ చేయడం కోసం. అండ్ ఫస్ట్ ఈ డేని సెలబ్రేట్ చేయడం యాక్చువల్గా ఈ రిజల్యూషన్ అనేది పాస్ చేసింది ఎవరు అంటే విచ్ ఈస్ ప్రెజెంటెడ్ బై ద స్టేట్ ఆఫ్ ఖతర్ అనమాట. అండ్ దీన్ని కో స్పాన్సర్ చేసింది 62 కంట్రీస్, అదర్ 62 కంట్రీస్ కూడా దీన్ని కో స్పాన్సర్ చేశాయి. తర్వాత యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది లైక్ ఇట్ ఈస్ కాలింగ్ ఆన్ యునెస్కో అండ్ యునిసెఫ్ అనమాట టు రైజ్ దిస్ ఆఫ్ plight of millions of children who were living in countries affected by this conflict. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ డే సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు ఇన్ ద ఇయర్ 2020, జస్ట్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అనేది 10th సెప్టెంబర్ రోజు సెలబ్రేట్ చేస్తారు. యాక్చువల్గా మేజర్ అవేర్నెస్ ఏంటి అంటే ఇక్కడ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇండివిజువల్స్ కానీ సొసైటీకి కానీ even society should be like completely stopped and prevented. Is it clear? So this is the main objective. మరి మనకి ఎవ్రీ ఇయర్ 10th సెప్టెంబర్ రోజు ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ కూడా జస్ట్ డిస్కస్ చేసాము టు రైజ్ అవేర్నెస్ అరౌండ్ ద గ్లోబ్ అబౌట్ దట్ సూసైడ్ కెన్ బి ప్రివెంటెడ్ అనేది. అండ్ మరి దీని యొక్క ఆబ్జెక్టివ్ కానీ లైక్ దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్తో పాటు ఇది కొలాబరేట్ అయింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ అనమాట టు హోస్ట్ దిస్ సూసైడ్ ప్రివెన్షన్ డే ఆన్ 10th సెప్టెంబర్. దెన్ మూవింగ్ టు ద పార్ట్ యాక్చువల్గా థీమ్ ఏంటి ఓకేనా. సో ద థీమ్ ఈజ్ క్రియేటింగ్ హోప్ త్రూ ద యాక్షన్. సో దట్ మీన్స్ 2021 వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే యొక్క థీమ్. యాక్చువల్గా ఫస్ట్ ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే ఇన్ ద ఇయర్ 2003. సో డేట్, థీమ్, ఆబ్జెక్టివ్ అండ్ స్టార్టెడ్ ఇయర్ టు సెలబ్రేట్. నెక్స్ట్ వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ డే సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 9th. సో ఏంటది ఈవీ డే అంటున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్స్. యాక్చువల్గా ఈ మొబిలిటీకి ఒక స్టెప్ ఫార్వర్డ్ అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటి అంటే యూ కెన్ సీ మేజర్గా ఒక స్పెషల్ అవేర్నెస్ తీసుకురావడం యాజ్ వెల్ యాజ్ క్యాంపెయిన్స్ని కండక్ట్ చేస్తూ అబౌట్ to educate the people about the benefits of electric vehicles. Actually electric vehicles majorly will run through electric power partially or fully, and as well as ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వెహికల్స్. అండ్ ఇక్కడ ఇవి వీటికి ఏంటంటే రన్నింగ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయి దోస్ విల్ బి వెరీ లెస్ అనమాట. సో ఇవి తక్కువ ఉండడం ద్వారా ఏమవుతుంది రన్నింగ్ కాస్ట్ కానీ మెయింటెనెన్స్ కానీ ఈజీ అవుతుంది వాళ్ళకి, రైట్. సో అందుకోసమే ఈ డేని సెలబ్రేట్ ఇలాంటి ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈ వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. ఎప్పుడు మనకు అది ఎవ్రీ ఇయర్ 9th సెప్టెంబర్ అనమాట. సో ఈ ఇనిషియేటివ్ అనేది క్రియేట్ చేసింది మనకి సస్టైనబిలిటీ మీడియా కంపెనీ గ్రీన్ టీవీ అనేది ఫస్ట్ ఇనిషియేటివ్ని క్రియేట్ చేసింది. దెన్ ఏంటంటే ఫస్ట్ యాక్చువల్గా వరల్డ్ ఈవీ డే అనేది అబ్జర్వ్ చేసింది ఇన్ ద ఇయర్ 2020. సో మళ్ళీ ఇందులో భాగంగానే చైనా అనేది టాప్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. దేనికోసము లార్జెస్ట్ ఈవీ మార్కెట్ ఇన్ ద వరల్డ్. మేజర్గా ఇది ఫోకస్ చేసేది ఏంటంటే ఒక కమిట్మెంట్ చేపిస్తుంది అంటే డ్రైవర్స్ని రికగ్నిషన్ చేపిస్తుంది. ఎలా అంటే దాట్ బెనిఫిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ కమిట్మెంట్ అనేది ఏంటంటే నెక్స్ట్ కార్ వాళ్ళు అయితే డ్రైవ్ చేస్తారో దాట్ విల్ బీ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది, అంటే దే వోంట్ బీ యూజ్డ్ ఆఫ్ దీస్ కన్వెన్షనల్ ఫ్యూయల్స్ అనమాట, రైట్. సో దిస్ ఈస్ అబౌట్ వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ డే. సో ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు మనకి ఇది ఎవ్రీ ఇయర్ 9th సెప్టెంబర్, రైట్. So we have came to our end of our session. Let us conclude the class, and today's topic you have to concentrate on some of the few important aspects so that once again you repeat after the class. Is it clear? And make a notes wherever it is necessary. So that will be helpful for your further preparation. Thank you everyone. Stay safe, stay home. We will meet you in the next class. Until that, stay tuned.